ఓం శ్రీ కాళాస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. కిమిదం లింగమాఖ్యాతం కథం లింగీ మహేశ్వరః కథం చ లింగభావోస్య కస్మదస్మిన్ శివోచ్యతే. లింగం అంటే ఏమిటి? శివుడు లింగ స్వరూపుడు అవడానికి కారణం ఏమిటి? శివునికి లింగభావం ఏ విధంగా కలిగినది? శివుడిని లింగమునందు పూజించుటకు కారణం ఏమిటి? శ్రీకృష్ణుని ప్రశ్నలు విని ఉపమన్యు మహర్షి ఎంతో ఆనందించి, శ్రీకృష్ణ, నీవు అడిగిన ప్రశ్నలు యావత్ లోకానికి మోక్షాన్నిచ్చే ప్రశ్నలు, సర్వజీవులను సులభంగా తరింపచేసే ప్రశ్నలు, సర్వ ప్రాణులను ప్రయాస లేకుండా సులభంగా బ్రహ్మానందము అనుభవించే ప్రశ్నలను ఇట్లు బోధించదును. అవ్యక్తం లింగమాఖ్యాతం త్రిగుణ ప్రభావ్యాప్యాయం. అవ్యక్తాన్ని లింగమని అంటారు. సత్వ రజతోమో గుణములు లింగము నుండే ఆవిర్భవించి లింగమునందే లయమగును. ఆది అంతములు లేనట్టి లింగమే ఈ విశ్వానికి ఉపాసన కారణము. ఈ లింగమే మూల ప్రకృతికి మరియు మాయకు ఆధారం. ఆకాశం వలె సర్వవ్యాపకమగు లింగం నుండే ఈ సరాచర జగత్తు ఆవిర్భవించినది. శివుని సంకల్పం వలన లింగమునందే లయించుచున్నవి. అందువలన శివుడు లింగమై సర్వానికి సృష్టికర్త అయినాడు. లింగ స్వరూపంలోనే సర్వాన్ని కాపాడుచున్నాడు. చివరకు లింగమునందే సర్వాన్ని లయం చేస్తున్నాడు. సృష్టి స్థితి లయములకు లింగమే ఆధారం. కావున శివుడు లింగ స్వరూపుడు అయినాడు. ఆరాహో.